బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో చర్చించాల్సిన అంశాలు, పని దినాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఈసారి కూడా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి దూరంగా ఉండనున్నారు. దీంతో వైసీపీ సభ్యులు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఏదైతే డిఎస్సి నియామకాలు, ఎల్నిఓ ప్రభావం వంటి, అదేవిధంగా సాయి కృష్ణ లాకప్ డెత్, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక, విపి విధానం వంటి అంశాలు కీలకం కానున్నాయి. అయితే శాసనసభ సమావేశాలు మొత్తంగా ఉదయం ఏదైతే కొద్దిసేపట్లో 9 గంటల నుంచి ప్రారంభం కానుండగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేనట్టుగా మనకి తెలుస్తుంది. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని పార్టీ గతంలోనే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ సభకు హాజరు కాకపోవడంపై అధికార పక్షం ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే గత సమావేశాల్లో సభకు హాజరు కాకపోయినా ఏదైతే కేంద్ర కార్యాలయంలో పాత్రికేయులు సమావేశంలో అయితే సభలో చర్చకు వచ్చిన అంశాలపై తమ వాదనను వైసీపీ ప్రజలు వెల్లడించింది. వైసీపీ ప్రజల ముందు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈసారి అదే విధానాన్ని పాటించే అవకాశం ఉంది కూడా. ఏదైతే దీనికి సంబంధించి శాసన మండలిలో మాత్రం వైసీపీ ముఖ్యంగా డిఎస్సి నియామకాల అవకతవకలు, అదేవిధంగా ఎల్నిఓ ప్రభావంతో పంటలకు సాగునీరు అందకపోవడం, అదేవిధంగా సాయి కృష్ణ లాకప్ డెత్, నిరుద్యోగులు భృతి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఏదైతే మండలిలో మాత్రమే చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా మండలిలో వాడివేడి చర్చ అయితే కొనసాగే అవకాశాలు అనేవి అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. ఏపీలో మెగా